చిత్తూరు జిల్లా పొంగనూరులో కిడ్నాప్‌కు గురైన బాలుడి కథ విషాదాంతమైంది. చిన్నారి అశ్వియ అంశం దారుణంగా హత్యకు గురయ్యారు. పోలీసులు ప్రభుత్వ వైఫల్యం వల్లే బాలుడు హత్యకు గురయ్యారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. మదనపల్లి సబ్ కలెక్టరేట్లో అగ్ని ప్రమాద విషయంలో హడావిడి చేసిన చంద్రబాబు చిన్నారి విషయంలో ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పొంగనూరులో చిన్నారి అశ్వియ కుటుంబాన్ని ఈ నెల 9న జగన్ పరామర్శిస్తారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చిన్నారి హత్య కేసులో దోషులను వెంటనే పట్టుకోవాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎప్పుడు కూడా ఇంత దారుణం జరగలేదు. నా చిన్న అమ్మాయి 2వ తరగతి సెకండ్ క్లాస్ చదువుతా ఉంది. ఇంటి ముందు ఆడుకుంటా అంటే ఆమెను ఎత్తుకెళ్ళిపోయి దారుణంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో తేలే విధంగా చేయడం జరిగింది. మరి వాళ్ళ తండ్రి అజమతుల్లా గారు దీని మీద చాలా బాధపడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇలాంటి సందర్భాల్లో ఆ కుటుంబానికి అండగా ఉండేదే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మేము ఉన్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ పుంగనూరు పట్టణానికి రావడం జరుగుతా ఉంది. మరి పోలీసులు ఎప్పుడు లేని విధంగా జరిగిన ఈ ఇంత అన్యాయం జరిగితే వాళ్ళ కుటుంబానికి దాని మీద చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. సీసీ ఫుటేజీలు కూడా లేవంటూ ఉన్నారు వాళ్ళ తండ్రి గారు. అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఏమి వచ్చిందో ఇంకా మాకు తెలియదంటా ఉన్నాడు. మరి ఇంత దారుణం జరిగిన తర్వాత పోలీసులు నిస్సహాయంగా ఎందుకుండారనేది ప్రశ్నార్థకం. మరి ఏమి జరగకపోయినా కానీ మదనపల్లిలో స్వయాన డీజీపీ గారిని, ఇంకొక అడిషనల్ డీజీ గారిని, సిఐడి అడిషనల్ డీజీ గారిని ఇద్దరిని కూడా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ఇచ్చి పంపించాడు. మరి ఇట్లాంటి విషయాలకు చొరవ తీసుకొని ప్రభుత్వంలో ఉన్న మంత్రులు గాని, ముఖ్యమంత్రి గాని